అలా చెప్పండి, ఎన్నో రోజుల పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. అశోక్ సార్ కూడా నిరాదీక్ష చేస్తున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం ఏమో బడ్జెట్ లేదు, ఇప్పటికేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇప్పుడు ఇవ్వలేము, బడ్జెట్ లేదు, కొద్దిగా త్వరలో ఇస్తాం ఆగండి అని చెప్పి ప్రభుత్వం చెప్తూ వస్తూ ఉంది. మీరు మీ పోరాటం చేస్తున్న వాళ్ళని కూడా పీడ్ బ్యాష్ అనడం, లేకపోతే మీ వెనక ఎవరో పార్టీలోనే నడిపిస్తూ ఉన్నాయి, అసలు నిజమైన నిరుద్యోగులంతా చదువుకుంటారని ఇటువంటి కామెంట్స్ కూడా రకరకాల నాయకుల నుంచి కూడా వింటూ ఉన్న పరిస్థితి. మరి మీరు ఏం చెప్తారు దాని సమయం? ఇప్పుడు నిజంగా బడ్జెట్ లేనప్పుడు గవర్నమెంట్లో రాకముందే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాము, అది మొదటి సంవత్సరంలోనే ఇచ్చి తీరుతామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియదా బడ్జెట్ ఎంత ఉంది, నిరుద్యోగులకు ఎంత మాత్రం పెట్టగలుగుతాము, ఇది అసలు అవుతుందా కాదా అని చెప్పకుండానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. ఎందుకంటే మేము అడగలేదు కదా, ఎవరైతే మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, మెగా డిఎస్సి ఇస్తా అన్నారు. ఆ మెగా డిఎస్సి ఇప్పుడు పగా డిఎస్సి అయింది. ఎందుకంటే ఇలా బాబా డిఎస్సి పిల్లలు అభ్యర్థులందరూ బీఈడి డిఈడి అన్నీ చేసుకొని కూడా ఇలా రోడ్ల మీద తిరిగే పరిస్థితున్నారు. 2-3 సార్లు టెట్ రాసిర్రు, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇలా మీరు మెగా డిఎస్ అని చెప్పి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాల్లో 11,000 ఉద్యోగాలు ఇచ్చి దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేయాలని చెప్పేసి ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎంతసేపు కూడా నిరుద్యోగులను వాడుకొని రాజకీయం చేద్దామని చూస్తున్నారు, కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళ డిమాండ్లను పరిష్కరించే వారు ఎవరు కూడా లేకుండా. ఎందుకంటే మొన్న అద్దంకి దయాకర్ గారు వచ్చారు, మాట్లాడతా అని చెప్పారు, అన్నగారు కూడా వచ్చి మాట్లాడి నేను కూడా చాలాసార్లు కూడా చెప్పాను, ఈ సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్ ఇట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద కోపం, నిరుద్యోగులు కోపంతో ఉన్నారు, మీరు దీని కనుక చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావడం అనేది కష్టం, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది అనే ఒక మాటలు అయితే వస్తాయి, కాబట్టి దయచేసి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి చాలాసార్లు కూడా ఫోన్ చేసి బల్మూరి వెంకట్ గారికి అయినా పెద్దలు ఎవరైతే ఉన్నారో మంత్రులకు కూడా ఫోన్ చేసి చేయడం జరిగింది. వాళ్ళు కూడా చేస్తా అంటున్నారు, కానీ కార్యాచరణ రూపం దాల్చుకోవట్లేదు. ఇలా అశోక్ సార్ పరిస్థితి చూడండి, ఇలా అశోక్ సార్ ఎవరి కోసం కొట్లాడుతారు, నిరుద్యోగుల కోసమే కొట్లాడుతారు కదా. నిరుద్యోగుల కోసం నిన్న వెళ్తే కనీసం నా మీద సిఐ గారు ఎస్ఐలు నన్ను లోపల పోనీయకుండా అడ్డుకొని నీ మీద కేసులు వేస్తాం, లోపలేస్తాం, నిన్ను ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి నా మీద నన్ను గదమాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నావు? నిరుద్యోగుల కోసమే కదా. అశోక్ సార్ చేస్తున్నా, మేము మాట్లాడుతున్నా. మీరు నిజంగా నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మేము ఎందుకు బయటికి రావాలి? మేము బయటికి రావాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర తప్పు పెట్టుకొని మమ్మల్ని మాట్లాడొద్దని చెప్పడానికి ఎంతవరకు హక్కు ఉంది మీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మీరు నోటిఫికేషన్లు సమయాల్లో తక్కువ ఇస్తే మేము చదువుకునే వాళ్ళం, లైబ్రరీలో కూర్చునే వాళ్ళం, మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, మీ దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు, పెయిడ్ బ్యాచ్ అని చెప్పాల్సిన వాళ్ళ దగ్గర కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంతసేపు మీరు రాజకీయాలు చేస్తున్నారు? ఎందుకంటే రాజకీయాలు ఎలక్షన్స్ రాగానే త్వరలో 30 అంటారు, త్వరలో 40 అంటారు, త్వరలో 50 అంటారు, కొంతమంది 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటారు. మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు, మా మీద రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఒకటి చెప్తున్నారు, మీరు నోటిఫికేషన్ తక్కువ వేయండి, సమయం చూసి వేయండి, మేము లైబ్రరీలో కూర్చొని చదువుకుంటాం, మీతో రాజకీయాలు వద్దు, మేము బయట మాట్లాడాల్సిన అవసరం లేదు, అశోక్ సార్ దీక్ష చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు చాలామంది నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, బల్మూరి వెంకట్ కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, ప్రొఫెసర్ కోనరామ్ కావచ్చు, అందరూ కూడా సపోర్ట్ చేశారు మీకు. కానీ ఇప్పుడు ఎందుకు మీకు సపోర్ట్గా రాలేకపోతున్నారు? ఈ ప్రభుత్వంలో కనీసం వచ్చి సెంట్రల్ లైబ్రరీకి లేకపోతే అశోక్ నగర్కి వచ్చి మీకు తరపున ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసలు వాస్తవంగా మాట్లాడితే నేను కోదండరామ్ సార్ గారిని లేకపోతే బల్మూరి వెంకట్ గారు గారికి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, రియాజ్ సార్ కూడా చెప్పినది, సార్ ఈ విషయాన్ని తీసుకెళ్ళండి, హైకమాండ్ దగ్గర తీసుకెళ్ళంటే వాళ్ళకు సాహసం చేయట్లేరు, ఎందుకంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో టీజీపీఎస్సీలో టీజీ మెంబర్స్ కానీ లేకపోతే విద్యాశాఖ వాళ్ళు కానీ వాళ్ళు తప్పులు చేసి మేము వాళ్ళతో తిట్లు తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు గ్రూప్ 1 చూడండి, ఇలా గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగాయి. గ్రూప్ 1లో G.O.20 తీసుకొచ్చారు. ఎవరు తీసుకోమని చెప్పారు? ఎవరైనా రాస్తారోకలు చేశారా? ఎవరైనా బంధువులు పెట్టారా? ఎవరు చేయలేదు. ఇలా G.O.29 అనేది ఎవరైతే ఎస్సీ ఎస్టీ పిల్లలకు శాపంగా మారింది. ఎందుకంటే మాకు రావాల్సిన కేటగిరీలో మాకు ఉద్యోగాలు ఇస్తూ జనరల్ కేటగిరీలో వచ్చిన మార్కులు కూడా మా కేటగిరీలోనే ఇస్తున్నారు. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే జనరల్ కేటగిరీలో రావాల్సిన రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు జనరల్ కేటగిరీ కాకుండా రిజర్వ్ కేటగిరీ వెళ్ళిపోతున్నారు. దానివల్ల మాకు ఇంకా మాలాంటి వాళ్ళు, మా ఎస్టీ ఎస్సీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ స్థాయికి రావట్లేరు. కాబట్టి దీని గురించి మేము ఎన్నో సందర్భాలలో బల్మూరి వెంకట్ గారు కానీ కోదండరామ్ సార్ కానీ చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు మారిన పరిస్థితి. 14 క్వశ్చన్లు తప్పులు ఉన్నాయి సార్, ఇది తప్పుల తడకగా ఉంది పేపర్ అని చెప్పినా కూడా 14 క్వశ్చన్లు కూడా తెలుగు అకాడమీ బుక్ను ప్రామాణికంగా తీసుకోవట్లేము, మేము వికీపీడియానే ప్రామాణికంగా తీసుకుంటున్నప్పుడు మా శిస్తులతో మా డబ్బులతో నడుస్తున్న తెలుగు అకాడమీ త్వరలో రద్దు చేయండి, మేము ఇప్పటి నుంచి వికీపీడియానే చదువుతాం. ఎందుకంటే సిలబస్ అంటారు, సిలబస్ కమిటీ అంటారు, దేని గురించి కూడా మాట్లాడరు. ఇప్పుడు దాకా సిలబస్ కమిటీ ఎక్కడ దాకా పోయిందో కూడా తెలియదు. ఒక్కసారి నేను మా మిత్రుల
మంత్రులతో పోయి బాలకృష్ణ సాని కలిస్తే ఇప్పుడు దాకా చర్చలే జరగలేదు, చర్యలు తీసుకోలేదు, ఇంకా మీకేం చెప్తామని చెప్పేసి ఆయన మా ముందని చెప్పడం జరిగింది. అంటే ఎంతసేపు వీళ్ళు రాజకీయంగా ఒక్క ఎలక్షన్స్ వెళ్ళిపోతే 3 సంవత్సరాల తర్వాత మాకు పని ఉండదు, నిరుద్యోగులతో మాకు ఏం పని ఉండదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా ఇందిరా కావచ్చు, కాశీ కావచ్చు, అస్మా కావచ్చు, జనార్దన్ వీళ్ళు మాత్రమే బయట ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా లైబ్రరీలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇంకా చదువుకుంటూ ఇంకా లైబ్రరీలోనే తనకు సంబంధించినటువంటి ఎన్నో బుక్స్ చదువుతూ ఇంకా ఏజ్ బార్ అవుతున్నా కూడా అక్కడ ఉంటున్న పరిస్థితి. మరి వాళ్ళు ఎందుకు బయటకు రాకుండా ఉంటా ఉన్నారు దీనికి సంబంధించి? ఇప్పుడు అందరూ బయటికి వచ్చి కొట్లాడే పరిస్థితి ఉండదు. సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, సామాజికంగా తెలిసిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఇస్తారు. మరి అందరూ రేవంత్ రెడ్డి అందరు సీఎంలు అవుతారా? రేవంత్ రెడ్డి ఒక్కరే ఎందుకైండు అంటే సామాజిక స్పృహ అంత తెలిసిన వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. లేకపోతే అందరూ అవుతారు సీఎంలు కాలేరు కదా. మేము మాట్లాడుతున్నప్పుడు మా వీడియోలకు ఉందా మీరు ఇది చూడండి, మెసేజ్లు చూడండి, వాళ్ళు ఎట్లా మమ్మల్ని ఏ విధంగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు అది చూడండి. ఎందుకంటే అన్న మీరు మంచిగా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి, వీళ్ళు అన్యాయం చేస్తున్నారు మనల్ని. ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి కారణం ఏంటంటే ఆదాయం. ఎవరైనా బయటికి రావాలంటే నేను ఇక్కడ నుంచి అక్కడ దాకా 100 రూపాయలు ఖర్చు అవుతాయండి. మేము నిరుద్యోగులు, మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఎవరైతే మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నామో అక్కడ మా ఇంటి దగ్గర అప్పులు చేసుకుని ఇలా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే నోటిఫికేషన్లు వస్తే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఆ అప్పులు పూడ్చుకుంటాం కాబట్టి మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. రేపో మాకు పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. ఎందుకంటే పిల్లలు చాలా ఆగ్రహంగా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఎంతసేపు కూడా వీళ్ళు మా మీద అసలు ఒక చర్చలు కానీ, రివ్యూ మీటింగ్లు కానీ, విద్యాశాఖ మీద కానీ ఏ మీటింగ్లు కూడా పెట్టకుండా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు, చర్యలు తీసుకోవట్లేరు. ఇలా టీజీపీఎస్ తప్పు చేస్తే ఇలా 523 పేరెంట్స్ ఇక్కడ ప్రెస్ మీట్లో పెడితే ఇలా వాళ్ళు పెట్టాల్సింది ఇక్కడ కదండి, టీజీపీఎస్సీ మీద, బుర్రా వెంకటేశం గారి మీద. ఎందుకంటే ఆయన టీజీపీఎస్ తప్పులు చేసినప్పుడు ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయన ఎందుకు మాట్లాడాడు అంటే లక్షల మంది నిరుద్యోగుల అంటే టీజీపీఎస్సీ వలన లక్షల మంది నిరుద్యోగులు అన్యాయం అయిపోతుంటే ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉండడం దేనికి సంకేతం? అమ్ముడు పోయినాయా? మరి ఏం జరిగింది? మాకు 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు, పేపర్లో తప్పులు ఉన్నాయని చెప్తున్నారు, ఇంకా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది అంటున్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు, తప్పులు తెరగా ఉన్నప్పుడు ఇంకా డివిజనల్ బెంచ్కి వెళ్ళి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? మేము ఒకటే చెప్తున్నాము, ఈ నోటిఫికేషన్ ఏదైతే గ్రూప్ అని అయితే ఉందో దాన్ని మళ్ళీ ప్రిలిమ్స్ కాడ నుంచి ఫ్రెష్గా 29 తీసేసి జియో 55 ప్రకారం పెట్టాలని చెప్పేసి యావత్ నిరుద్యోగులు అందరూ కోరుకుంటున్నారు. అన్న ఇక్కడ ఏంది పరిస్థితి? ప్రభుత్వం ఏమో బడ్జెట్ లేదు, ఇప్పటికే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇప్పుడు మేము ఏం చేయలేము, కొద్ది రోజు సమయం ఇవ్వండి అని చెప్పేసి నిరుద్యోగులను అడుగుతున్న పరిస్థితి. ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో వాళ్ళని కూడా వీళ్ళు వెనక ఎవరో బాసున్నారు, ఎవరో పార్టీలు నడిపిస్తున్నారని చెప్పి ఇటువంటి మాటలు రకరకాల నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి? కాంగ్రెస్ వాళ్ళ వెనక అప్పుడు వీళ్ళే బల్మూరు వెంకట, రియాజ్ సారు, కోదండరామ్ సారు వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వాళ్ళతో నడిచినప్పుడు అప్పుడు బాస్ ఎవరు? అప్పుడు కేసీఆరా? మరి కేసీఆర్ బాస్ అయితే మరి కాంగ్రెస్ వాళ్ళతో ఎట్లా నడుస్తారు? దానికేం సమాధానం చెప్తారు? సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ అసమర్థ పాలనను, వాళ్ళ చేతగాంతనాన్ని ఎప్పటికప్పుడు చెప్పేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతారు. అంటే వాళ్ళల్లో అంటే ఏమో చెప్తారుగా, ఎగరచేతగాక డోలిపాతది అయినట్టు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది ఎవరు? వాళ్ళే కదా. ఇవ్వకుండా చేతగాకుండా ఇయ్యనటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళే కదా. మళ్ళీ అడిగేసరికి ఏంటంటే నొప్పి అనిపిస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు అన్నారు కదా డబ్బులే లేవు అని చెప్పి, డబ్బులు లేని ఆయనకు మరి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీరు కొంచెం అడ్జస్ట్ కావాలని చెప్పి చెప్తారు, రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 30,000 ఉద్యోగాలు వచ్చేటోడు డబ్బులు సర్దుకోవాలన్నా, 4.5 లక్షలు వచ్చి 4,50,000 జీతం వచ్చేటోళ్ళు సర్దుకోవాలన్నా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఇప్పుడు వీళ్ళు 1వ తారీఖే జీతం పడాలి ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు. కానీ 30,000, 40,000 జీతాలు వచ్చేటోళ్ళకి మాత్రం వాళ్ళ దగ్గరికి వస్తే మనకు ఆర్థికంగా లోటు జరిగింది అంటారు. ఇది అర్థవంతంగా ఉన్నదా? ఇవన్నీ కూడా దొంగ మాటలు. ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? 60,000 అంటారు. 60,000 కూడా అవన్నీ కూడా తప్పు. ఎందుకంటే ఇగో నేను చాలా క్లియర్గా డేటు, మంతు, ఇయరు 2022 నుంచి 25 వరకు ఏమి ఇచ్చారో క్లియర్గా ఉన్నది. వీళ్ళు కేవలం ఇచ్చింది 10,000. ఆ 10,000 10,000 బ్యాక్లాగ్ గ్రూప్ 4తో కానిస్టేబుల్ గురుకులా తీసేస్తే 10,000కి వెళ్ళి 10,000 పోతే 0. వీళ్ళు ఇచ్చింది 0. వీళ్ళు ఎన్ని ఇచ్చారో ప్రజెంటేషన్ చేయమనండి. ఇప్పుడు నేను వీళ్ళ లెక్క గాలిగా మాట్లాడడం నా చిన్నతనం నుంచి లేదు. అంటే పూట గడవడం కోసం రాజకీయాలు ఇవన్నీ. ఎందుకంటే వీళ్ళు ఏదో ఫ్యామిలీ రన్ అవ్వాలి, 10 సంవత్సరాల నుంచి పచ్చిగా ఓపెన్గా ఇన్ని రోజులు రాజకీయాలు మాట్లాడలేదు. నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నాయకులు అధికారంలో లేరు. ఆ 10 సంవత్సరాల నుంచి కింద ఉన్న క్యాడర్ను కాపాడుకోవడానికి కోర్టు కేసులు, కొట్టుకున్నాయి దుంబీలు, బ్యానర్లు, దానికి దీనికి పైసలు ఖర్చు అయిపోయినాయి. ఈ 5 సంవత్సరాలల్లా సంపాదించుకోవడమే వాళ్ళ గోలు, రైట్. సో ఆ విధంగా అవుతున్నాయి. కానీ వీళ్ళు ఒక్కదానికి వీళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు మనం మాట్లాడితే నిరుద్యోగ భృతి అని చెప్పింది వీళ్ళే. ఇచ్చిరా?
కళ్యాణ లక్ష్మిల తులం బంగారం అన్నారు ఇచ్చిరా, స్కూటీ అన్నారు ఇచ్చిరా, సెంట్రల్ లైబ్రరీలో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నారు ఇచ్చిరా, ఇవ్వలేదు. ఇప్పుడు యూరియా కూడా వాళ్ళకి యూరియా అంటే తల్లిదండ్రులను మోసం చేసిర్రు. 4200 ఇస్తా అని వృద్ధులను మోసం చేసిర్రు. 2 లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులను మోసం చేసిర్రు. మళ్ళీ 4200 వీళ్ళకు పెన్షన్ ఇస్తా అని చెప్పి వీళ్ళని మళ్ళీ నిరుద్యోగులను మోసం చేసిర్రు. మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి మహిళలను మోసం చేసిర్రు. అసలు ఒక్క సామాజిక వర్గాన్ని నాకు చెప్పండి. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉద్యోగాలు చేస్తుంటే పిఆర్సీ పెంచాలని చెప్పి వాళ్ళు రకరకాల సమస్యలతో ఇందిరా పార్క్ దగ్గర ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తారు. అసలు ఒక్కటైనా మేము ఏం చెప్తున్నా అంటే ఒక్కటైనా ఎక్కడైనా వాళ్ళు ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయా? లేవు. అసలు ఏ వర్గాన్ని సంతృప్తిపరిచింది ఒకసారి చెప్పండి. ఏ వర్గాన్ని కూడా సంతృప్తిపరిచింది లేదు. బడ్జెట్ లేదంటే వీళ్ళకి జీతాలు ఎట్లా వస్తున్నాయి? మరి జీతాలు రాంది మరి మనదంతా ధనిక రాష్ట్రం అని ఎట్లా చెప్పిండు? మరి మన ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 1000 కోట్లు ఇస్తా అన్నాడు. 1000 కోట్లు ఇచ్చిండా? ఇప్పుడు ఇంకోటి కూడా ముఖ్యమంత్రి పదే మీకు క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నా. బడ్జెట్ అనేది సీక్రెట్గా ఏదో చిట్టి రాసుకొని దానికి ఒక దారం కట్టుకొని లేకపోతే లాకర్లో కేసీఆర్ వేసుకోలే. బడ్జెట్ అనేది ప్రతిదీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ప్రతి స్టేట్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లు ఉంటుంది. అంటే మనకు ఎంత బడ్జెట్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఫిజికల్ డెఫిసిట్ ఎంత, మన బడ్జెట్ ఎంత, మన జిఎస్డిపి ఎంత, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, మన ఫిజికల్ డెఫిసిట్ ఎంత, క్యాపిటల్ డెఫిసిట్ ఎంత, రెవెన్యూ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు యాక్చువల్ ఎస్టిమేషన్ అంటే ఏంది, బడ్జెట్ ఎస్టిమేషన్ అంటే ఏంది, రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే ఏంది, దాంతోపాటు ప్రొవిజనల్ ఎస్టిమేషన్ ఏంటి అని చెప్పి బడ్జెట్లో ఇవన్నీ కూడా నేనే ఇంత ఒక నార్మల్ కామన్ మ్యానే అసలు బడ్జెట్ ఎంత, రెవెన్యూ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, డెప్ట్ ఎంత, మన గ్రాంట్స్ ఎంత వస్తున్నాయి, స్టేట్ నుంచి మనకు ఫినాన్స్ కమిషన్ 41% ఇస్తుందా, 42% ఇస్తుందా, ప్రభుత్వ ఉద్యోగులకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎంత జీతాలు ఇస్తుర్రు, దాని తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్కు పాలసీస్కు ఎంత జీతాలు ఇస్తుర్రు, దాంతోపాటు ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ అనేది ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా స్పష్టంగా ఒక కామన్ మ్యాన్ చెప్తున్నా. 4.5 లక్షల జీతం తీసుకొని నీ కింద 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదా? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను ఇంత క్లియర్గా అసలు బడ్జెట్ ఏంది, జిఎస్డిపి ఎంత, మన గ్రాంట్స్ ఎంత, మనకు లేకపోతే సెస్ ఎంత వస్తుంది, కేంద్రం నుంచి నిధులు ఎంత వస్తుంది, లేకపోతే అప్పులు ఇంటర్నల్ డెప్ట్ ఎంత, ఎక్స్టర్నల్ డెప్ట్ ఎంత, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంది, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఏంది, ఇవన్నీ కూడా ఇంత క్లియర్గా గణాంకాలు నేనే చెప్తున్నా. ముఖ్యమంత్రికి తెలియదు అంటావా? మీకు తెలిసి మరి దానికేం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా పూట గడవడం కోసం చేసే రాజకీయాలు తప్పితే ఒక ఆర్థిక వృద్ధి కానీ, సమ్మిళిత వృద్ధి కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ దేన్ని కూడా అభివృద్ధి దిశగా తీసుకుపోయే పరిస్థితి అయితే లేదు. అంటే అన్న గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బల్మూరి వెంకట్ కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, ప్రొఫెసర్ కోనరామ్ కావచ్చు, వాళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారు. నిరుద్యోగులందరికీ కూడా రోడ్ల మీద ఎక్కితే వాళ్ళ దగ్గరికి కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎందుకు మీ తరపున రాలేకపోతున్నారు? ఇప్పుడు ఎందుకు రావట్లేరు అంటే అప్పుడు వాళ్ళు నిరుద్యోగులు కదా. అసలు వాళ్ళు వచ్చింది నిరుద్యోగుల కోసం కాదు, వాళ్ళ ఉద్యోగం సంపాదించుకోవడం కోసం ఈరోజు వాళ్ళు రావడం అనేది జరిగింది. ఇప్పుడు కోదండరామ్ సార్ అంటే రేపైనా వస్తుంది, రియాజ్ సార్కి వచ్చింది ఉద్యోగం. దాని తర్వాత బల్మూరి వెంకట్ బ్రదర్కి ఆయనకు కూడా ఉద్యోగం వచ్చింది, తిరిగిన వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతుంది కదా. మరి ఎప్పుడైనా ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా డైరెక్ట్గా ఇంటరాక్షన్ అయిందా? అంటే ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగులు ఓట్లు వేయలేదా? లేకపోతే ముఖ్యమంత్రి గారికి మేము ట్యాక్సీలు కడతా ఉంటే వచ్చే పనులలో మా జీతాలు మేము ఇచ్చే పనుల ద్వారా ముఖ్యమంత్రి జీతం తీసుకోవట్లేదా? మాకు జవాబుదారితనం ఉండాలి కదా, మా సమస్యలపైన మాట్లాడాలి కదా. మరి దానికేం సమాధానం చెప్తారు? అంటే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ వాళ్ళకే రాజీవ్ యువ వికాసం ఉంది, అది ఇప్పటికైనా ఏమైనా జరిగిందా? అదంతా ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తల వికాసం తప్పితే రాజీవ్ యువ వికాసం అనేది కాదు. అసలు ఏ వర్గాన్ని, సామాజిక వర్గాన్ని, ఇప్పుడు ఈరోజు బీఈడి గురించి వచ్చినాము, బీఈడిలో ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఏం చెప్తా ఉన్నాయంటే ఒక నార్మల్ క్యాండిడేట్ని, కామన్ మ్యాన్ని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు 24 పోస్టులు ఉన్నాయి, డిఎల్ 150 ఉన్నాయి, జేఎల్ 300 ఉన్నాయి, గురుకుల 10,000 పోస్టులు ఉన్నాయి, బ్యాక్లాగ్ 2,745 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి కూడా 10,000 పోస్టులు. దీనిలో రీసెంట్గా 4,454 పోస్టులు ప్రమోషన్ల ద్వారా వస్తే ఖాళీలు 6,000 ఉన్నాయి, మొత్తం 10,000 పైచీలకు ఉన్నాయి. దాంతోపాటు హాస్టల్ వార్డెన్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా 100 పోస్టులు ఉన్నాయి. దాంతోపాటు కేజీబీవీలో కూడా 1,273 ఉన్నాయి, ప్రైమరీ స్కూల్లో కూడా 1,500 పోస్టులు ఉన్నాయి, డైట్ లెక్చరర్లు, బీఈడి లెక్చరర్లు కలిపి ఒక 65 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పీడీ 8 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ విద్యాశాఖకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, డిఎల్, జేఎల్, పీజీటీ,
టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ, పీడీ, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, యోగా టీచర్, కంప్యూటర్ టీచర్ మొత్తం కలిపి విద్యాశాఖలో 30,000 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఏ కేసు ఆపుతుంది? ఏ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి? ఇవన్నీ కూడా వాళ్ళకి చేతగాక ఇవన్నీ చేస్తారు తప్పితే వేరే ప్రధాన ఉద్దేశం అయితే లేదు. 2 సంవత్సరాల నుంచి భర్తీ చేయకపోవడానికి కారణం ఏంది? ఒక సమాధానం చెప్పమనండి. కోర్టు కేసులు అయితే లేవుగా. ఆర్థిక శాఖ ఓకే, మీరు అన్నట్టు ఆర్థిక శాఖ కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నట్టు. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినటువంటి పోస్టులను భర్తీ చేయకపోవడానికి కారణం ఏంది? దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా వాళ్ళు 100% మేము ఇవ్వద్దనే భావన ఉందిగా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే 2 సంవత్సరాలలో ఎంతో కొంత ఉద్యోగాలు నింపాలి కదా. ఒక పోస్ట్ కూడా నింపాలి. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా కదా, వాళ్ళు నింపింది 0 అని నేను చెప్తున్నా. ఈడికి ఒక 4-5 ఛానల్లో కూడా నేను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెప్పిన. ఇప్పుడు నేను చెప్తున్నా, వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళే పవర్లు ఉన్నారు కదా, వాళ్ళు చూపించామను. ఏ ముఖ్యమంత్రి చూపిస్తాడా, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటాడు సారు, మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ చూపిస్తాడా, ఆ కింద ఉన్న విద్యాశాఖ సెక్రటరీ చూపిస్తారా, లేకపోతే ప్రభుత్వానికి ఉన్న సెక్రటరీ చూపిస్తారా, ఏ ఐఏఎస్ చూపిస్తాడో, ఏ విద్యాశాఖ మంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి చూపిస్తారో చూపించండి. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా బాధ్యత లేదు, ఓ కోఆర్డినేషన్ లేదు. దాంతోపాటు వీళ్ళకు అసలు ఎంతసేపు ఉన్నా డబ్బులు దాచుకోవాలి, వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ ఎవరు ఏ పార్టీలకు పోతారో తెలియదు. ఇవన్నీ రాజకీయాలు మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, వీళ్ళు ఒక మాట చెప్పిండు, రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? చెరువులను కబ్జా చేయడం వలన నీళ్లు చెరువులో ఉండేవి ఇళ్ళకి వచ్చినాయి, ఇంట్లో ఉన్న వాళ్ళు పోయి చెరువులు కబ్జా చేశారు అన్నాడు. ఇప్పుడు అదేవిధంగా మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కనుక యూనివర్సిటీ తీసుకుంటే, అక్కడ కబ్జా చేయడం వలన అక్కడ ఉన్న జంతువులు, అడవులలో ఉన్న జంతువులు జనశ్రమంతలకు వచ్చినాయి అంటే అక్కడ వాళ్ళు మనం కబ్జా చేసినాం కాబట్టి వచ్చినాయి. ఇప్పుడు విద్యార్థులను, విద్యా వ్యవస్థను తుంగలో దొక్కే కార్యక్రమాలు చేస్తే విద్యారంగం నుంచి వచ్చి మేము రాజకీయాలలో వీళ్ళు చేసే ఎత్తుగడలు, వీళ్ళు చేసే లోపాలు, వీళ్ళన్నీ కూడా మేము కూడా చూపిస్తాం. అది సో అందుకే దయచేసి విద్యారంగాన్ని ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయొద్దు. పారదర్శకతతోని ధర్మబద్ధంగా ఆ పోస్టులు న్యాయబద్ధంగా నింపితే బాగుంటుంది. లేదు అంటే మీకు తగిన గుణపాఠం నేపాల్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ ఎట్లా జరిగిందో ఆ విధంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది.